భరతుడి నోట్లో నుంచి రాలిన ఆ సుత్తి భారతదేశంలో వాడుకలోకి వచ్చిందన్నమాట. అమ్మా, ఈ సుత్తుల్లో చాలా రకాలు ఉన్నాయి. ఒకడు టంగు టంగు మరి గడియారం గంట కొట్టినట్టు సుత్తేస్తాడు మీరు అన్నగారిలాగా. దాన్ని ఇనప సుత్తి అంటారు, అంటే ఐరన్ హ్యామరింగ్ అన్నమాట. ఇంకోడు సుత్తేస్తున్నట్టు తెలియకుండా మెత్తగా వేస్తాడు, రబ్బర్ సుత్తి, అంటే రబ్బర్ హ్యామరింగ్ అన్నమాట. ఇంకోడు ప్రజలందరికీ కలిపి సామూహికంగా సుత్తేస్తాడు, సామూహిక సుత్తి, దీన్నే మాస్ హ్యామరింగ్ అంటారన్నమాట. అంటే రాజకీయ నాయకుల మీటింగులు ఉపన్యాసాలు ఈ టైపు. పోతే ఇంకో టైపు ఉంది. మీ నాన్నగారు నాకు సుత్తేద్దామని వచ్చారనుకో, నేనే ఎదురు తిరిగి మీ నాన్నగారికి సుత్తేశాననుకో, ఉత్తిరే అనుకుందాం, ఇది జరిగే పని కాదనుకో, దాన్ని ఎదురు సుత్తి అంటారు, అంటే రివర్స్ హ్యామరింగ్ అన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే నాది సుదీర్ఘ సుత్తి అవుతుందమ్మా, అంటే ప్రొలాంగ్డ్ హ్యామరింగ్ అన్నమాట. వెళ్ళమ్మా, వెళ్ళి నీ పని చేసుకోపో.